హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతీస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే సూపర్ చికెన్ హలీం ఎలా చేసుకుందామో చూద్దాం. అవునండి, రెస్టారెంట్ స్టైల్కి ఏ మాత్రం తీసిపోకుండా సేమ్ టేస్ట్తో మనం ఇంట్లోనే ఎలా చేసుకుందో చూద్దాం. తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది. వెంటనే తయారు చేసేసి తినేద్దాం. ఓకే, ముందుగా వీటికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఫస్ట్ మసాలా కోసం దాల్చిన చెక్క, యాలకులు, నల్ల యాలకులు 1 లేదా 2, నల్ల జీలకర్ర ఆర్ సాజీరా అంటారండి దాన్ని, బే లీవ్స్, అల్లం ఒక 2 ఇంచులు 2.5 ఇంచు ముక్కలు, అండ్ వెల్లుల్లి. ఇక్కడ వెల్లుల్లి మా దగ్గర చాలా పెద్ద పెద్దగా దొరికాయండి, అవి సరిపోతుంది. మీకు ఒకవేళ చిన్న రెబ్బలు ఉండేవి ఉంటే ఒక హోల్ వెల్లుల్లి తీసుకోండి. తర్వాత జీలకర్ర, లవంగాలు, మిరియాలు. ఇక్కడ సైడ్ స్పూన్ పెట్టడం జరిగింది, ఎందుకంటే కొలతలు కొంచెం మురామరిగ్గా మనం ఎస్టిమేట్ చేయడానికి ఈజీగా ఉంటుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీలకర్ర 2 స్పూన్లు, యాలకులు 1.5 టేబుల్ స్పూను, లవంగాలు 1 స్పూను, మిరియాలు 1.5 టేబుల్ స్పూను, సాజీరా 1 స్పూను, అలా అనమాట. సో ఇక్కడ మసాలా కోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, షాజీరా అండ్ ఈ నల్ల యాలకులు ఇవన్నీ మెత్తగా మనం మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్లా చేసి పెట్టుకుందాం. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి మటుకు బాగా ఈ వెల్లుల్లి పొట్టి తీసేసి బాగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. మనకు అప్రాక్సిమేట్గా ఈ పేస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వస్తే చాలండి. తర్వాత మనకు కావాల్సింది కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్ లేదా ఓట్స్, ఈ మూడిట్లో ఏదైనా తీసుకోండి. ఓట్స్ కానీ తీసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అంతే. అదర్వైజ్ మీరు వైట్ రైస్ అయినా వాడుకోండి, బ్రౌన్ రైస్ అయినా వాడుకోండి, ఏం ప్రాబ్లం లేదు, అంతే టేస్ట్ వస్తుంది. తర్వాత కావాల్సింది మసూర్ దాల్. ఇవన్నీ ఈచ్ ఒక్కొక్కటి 100 to 150 గ్రామ్స్ తీసుకోండి. ఎగ్జాక్ట్గా కొలత చేయకపోతే ఒక గుప్పెడు 1.5 గుప్పెడు వేసుకోండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇంగ్రీడియంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చికెన్. చికెన్ మనము 1.5 నుంచి 1.25 కిలో తీసుకుందామండి. ఇక్కడ చికెన్లో కూడా ఎస్పెషల్లీ బ్రెస్ట్ పీసులు తీసుకోండి. అదే మనకి హలీంలో చాలా ఆ టెండర్నెస్తో దారాలుగా లాస్ట్లో మనకి నోట్లో తగులుతున్నప్పుడు మంచి ఫ్లేవరు ఇస్తుంది. మిగతా బోన్లెస్ చికెన్లో థైలో కానీ ఇంకా వింగ్స్లో కానీ అంత టెండర్నెస్ ఉండదండి. సో ఐ ప్రిఫర్ బ్రెస్ట్ పీస్లు. దొరకన సమయంలో మీరు మిగతా అయినా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది ప్రిఫర్ చేసుకుందాం. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు మనం 1.5 కేజీ చికెన్ తీసుకున్నామంటే ఎగ్జాక్ట్గా 40 to 50% కొలతలో మనం 40 నుంచి 50% కొలతలో మనము గోధుమలు తీసుకోవాలి. అంటే 1.5 కేజీ చికెన్కి 700 గ్రాములు గోధుమలు కావాలి. తర్వాత మనకు కావాల్సింది 2 టమోటా మీడియం సైజువి, ఒక పెద్ద సైజ్ అయితే ఒక ఎర్రగడ్డ తీసుకోండి, ఆనియన్ తీసుకోండి. మీడియం సైజ్ అయితే 1.5 2 అయినా సరిపోతుంది. కొంచెం ఎక్కువైనా పర్లేదు, మనం ఆనియన్ ఫ్రై చేసుకొని గార్నిష్కి ఉపయోగించుకుందాం. సో చివరిగా ఒక కట్ట పుదీనా, ఒక అరకట్ట కొత్తిమీర, ఈ రెండింటిని ఫైన్గా చాప్ చేసి పెట్టేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు చాప్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని మనం ఆనియన్ పకోడాకి ఎలా కట్ చేసుకుంటామో నిలువుగా అట్లా ఈ మొత్తం ఆనియన్ని కట్ చేసుకోండి. టమోటాని కొంచెం మీడియం స్మాల్ సైజ్ పీసుల్లో కట్ చేసుకుందాం. తర్వాత చికెన్ని బాగా నీట్గా కడిగేసి ఒక 2 ఇంచుల సైజులో వచ్చేటట్టు క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోండి. మరి చిన్నగా కట్ చేయొద్దండి, బోన్లెస్ చికెన్ కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది. సో మనం ఇప్పుడు చికెన్ని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్, టమోటాని చాప్ చేసి పెట్టుకున్నాం. అలానే కొత్తిమీర, పుదీనాను కూడా చాప్ చేసి పెట్టుకున్నాం. మన మసాలా దినుసులను కూడా నీట్గా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకుందాం పౌడర్ని. అల్లం జింజర్ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటన్నిటితో మనము స్టవ్ మీద ఎలా వండాలో చూద్దాం. ఇప్పుడు మనం ఒక మంచి ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్లో మనం ఇందాక చెప్పుకున్న గ్రెయిన్స్ అన్నీ వేసుకొని వేగించుకోవాలండి. దోరగా వేగాలి,
బాగా కలుపుతూ వేయించండి. అడుగు మాడకుండా, పప్పు మాడకుండా చూసుకోండి. మాడితే టేస్ట్ పాడైపోతుంది. సో, జాగ్రత్తగా వేయించుకుంటూ ఉండండి. దోరగా వేయించాలి. దీన్ని ఇంకో ప్రాసెస్‌లో ఏం చేయొచ్చంటే, ఈ పప్పులన్నిటిని ఆల్మోస్ట్ కంప్లీట్ నైట్ నీళ్ళలో నానబెట్టేసి నెక్స్ట్ మనం వండే ప్రాసెస్, ఉడికించే ప్రాసెస్‌లో యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇది కూడా అంతే టేస్ట్ ఇస్తుంది. అది ఇంకొంచెం సాఫ్ట్‌గా, ఇంకొంచెం ఫ్లేవర్ డిఫరెంట్‌గా ఉంటుంది. అంతేగాని టేస్ట్ వైస్ ఆల్మోస్ట్ సేమ్‌గా ఉంటుందండి. ఏం వరీ అవ్వద్దు. దీన్ని యూజ్ చేసుకుందాం. బాగా వేగిపోయినాయండి దోరగా. ఇప్పుడు ఈ పప్పులన్నిటిని మనం మిక్సీలో రవ్వగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకుందాం. సో, ఇలా మిక్సీ పట్టుకున్నాక రవ్వగా రావాలి. మరి అంత మెత్తగా ఉండకూడదు. అట్లని బాగా లావుగా ఉండకూడదు. చూసారుగా ఇట్లా రవ్వగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి. కరెక్ట్‌గా చెప్పాలంటే బరకగా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వాటర్ పోద్దామండి. వాటర్ క్వాంటిటీ ఆల్మోస్ట్ లైక్ 4-5 టైమ్స్ ఉండాలండి. వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ మాత్రం కాకుండా చూసుకోండి. టార్గెట్ ఏంటంటే ఈ మొత్తం క్వాంటిటీ ఉడికితే ఆల్మోస్ట్ మనకి పేస్ట్ మాదిరి రావాలండి. ఆ కన్సిస్టెన్సీతో పేస్ట్, ఒక జారుగా ఒక పేస్ట్ లాగా రావాలి. లైక్ జావ లాగా రావాలండి. అది మనకి టార్గెట్. అది గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకొని వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో వండుకుందాం. ఇక్కడ మేము ఇన్స్టంట్ పాట్ వాడామండి. ఇన్స్టంట్ పాట్ లేకపోయినా పర్లేదు. మీరు నార్మల్ ప్రెషర్ కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేటట్టు మనం కుక్ చేసుకుందాం. చెప్పాను కదా, ఇది మనకి జావలాగా వచ్చేదానికి ఇది కంప్లీట్గా బాయిల్ అయిపోయి బాగా పేస్ట్ లాగా జావలాగా రావాలండి. ఇక్కడ ఇన్స్టంట్ పాట్లో ప్రెషర్ కుక్ మోడ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటాం. సో, ఆ ప్రెషర్ కుక్ అయ్యే లోపల మనము అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ని నైస్గా పకోడీలాగా చాప్ చేసుకొని, చూసారు కదా, ఇలా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దాం. ఫ్రై అయ్యాక సగం తీసేసి మనం లాస్ట్లో గార్నిష్ కోసం ఉపయోగించుకుందాం. మిగతా సగం మనకి హలీంలోకి ఉపయోగించుకుందాం. సో, ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా వేగిపోయాయండి. కొంచెం టెక్నికల్ రీజన్స్ వల్ల ఆ క్లిప్ మిస్ అయింది. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం హాఫ్ పక్కన తీసి పెట్టేసి మనము దాంట్లో చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, ఇది ఒకటి మిస్ చేశాను ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు. సో, గ్రీన్ చిల్లీ కావాలి. గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకోండి, దీంట్లో వేసుకోండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని బాగా ఫ్రై చేయండి. మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ అయిపోయి బాగా వేగింది. చూడండి, నీట్గా మిక్స్ అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు చాప్ చేసుకున్న టమోటాని వేసుకుందాం. ఈ టమోటా కూడా బాగా గుజ్జుగా అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అంతా బాగా వేగిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి, ఒక స్పూన్ వేసుకుందాం. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ హల్దీ, పసుపు, తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మనము ఏమీ కొలతల్లో చెప్పలేదండి, ఎందుకంటే పోపుల డబ్బాలో ఇవన్నీ రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటాయి. సో, దాంట్లో తీసుకొని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ కొంచెం నూనె వేడిగా ఉన్నప్పుడు వేసాయంటే పచ్చి వాసన రాకుండా మనకి మంచి అదో పసుపు కొంచెం నూనెలో వేగితే కూడా మంచి అరోమా దాంట్లో మిక్స్ అవుతుంది. సో, ఇవన్నీ టమోటా, ఆనియన్ బాగా వేగాక చికెన్ని బాగా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నవి దీంట్లో వేసాను. చూసారు కదా, ఆ సైజు ఆల్మోస్ట్ 2 ఇంచెస్ వచ్చేంత సైజు కట్ చేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయండి. మసాలా అంతా దానికి ఆ గ్రేవీ అంతా చికెన్కి పట్టేటట్టు మిక్స్ చేయండి. మిక్స్ చేసి బాగా కలపండి. ఉడుకుతున్న మధ్యలో చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కలిపేసేయండి. సో, చూడండి, చికెన్ కొంచెం ఉడికింది. దీంట్లో ఇంకొంచెం 1/2 స్పూన్ మిర్చి, ఇంకొంచెం స్పూను సాల్ట్ మిక్స్ చేసుకుందాం.
ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే మనము ఇందాక బాయిల్ చేస్తున్న రవ్వ ఐటెంలో అసలు ఉప్పేయలేదు. సో, కాబట్టి ఈ 2 మిక్స్ చేస్తాం తర్వాత. ఆ 2 మిక్స్ చేసినప్పుడు చప్పగా అయిపోయింది. అందుకని ఇప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేసి పెట్టుకుంటున్నాం. సో, ఇదంతా బాగా కలిపేద్దాం. సో, బాగా కలిసింది చూసారా? ఇట్లా బాగా కలిపి ఇప్పుడు మనం ఆహ్, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఒక కప్పు పెరుగు దీంట్లో వేసుకుందాం. ఓకే. ఒక కప్పు పెరుగు వేసేసుకుందాం. బాగా దీన్ని కలపండి. చూసారు కదా? కలిపితే నీట్‌గా బాగా కలిపితే మంచి కలర్ కూడా వస్తుందండి. వావ్! మంచి గ్రేవీ రెడీ అయింది. దీంట్లో ఈ ఈ గ్రేవీ ఈ దాంట్లో చికెను బాగా బాయిల్ అవ్వాలండి. ఇంకా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని బాగా చికెను బాగా బాయిల్ చేద్దాం. తర్వాత మనం మసాలా దినుసులతో చేసుకున్న మన మసాలా పొడి దీంట్లో ఆల్మోస్ట్ 60-70% మాత్రమే వేద్దాం. మిగతాది ఎప్పుడు వేద్దామో కొంచెం సేపట్లో చూద్దాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కలపండి. బాగా మిక్స్ చేయండి. కొంచెం కలర్ కూడా చేంజ్ అవ్వడం చూస్తారు మీరు ఇప్పుడు. నీట్‌గా మిక్స్ చేసుకోండి. ఫైనల్‌గా ఈ గ్రేవీలో నిమ్మకాయ పిండేసుకుందాం. ఇది కూడా ఇంగ్రీడియంట్‌లో మిస్ అయింది. హాఫ్ నిమ్మకాయని యూజ్ చేద్దాం. వావ్! మంచి గ్రేవీగా వచ్చింది చూడండి. బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుందండి. చూసారు కదా? దీంట్లో వాటర్ పోసుకొని మూత పెట్టేసి మంచిగా బాయిల్ చేసుకుందాం. 20 మినిట్స్ చికెన్‌ని ఇట్లా బాయిల్ చేసుకుంటామండి. ఇప్పుడు చూద్దాం అసలు చికెన్ మొత్తం నీట్‌గా ఉడికిందా లేదా అని. బాగానే ఉడికినట్టుంది. దీన్ని చెక్ చేయడానికి మన సీక్రెట్ వెపన్ ముద్దకం. ముద్దకం తీసుకొని దీన్ని టెస్ట్ చేస్తాం. ఎంతవరకు ఇది ఉడికిందని స్మాష్ చేస్తూ. ఇంకొంచెం ఉడకాల్సి వచ్చేటట్టుంది. ఏం పర్లేదు. మనం ఇంకొక 5-10 మినిట్స్ మనం ఇట్లానే చికెన్‌ని ఉడకనిద్దాం. ఇంకో 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఎలా ఉందో చూద్దాం చికెన్‌ని. వావ్! గ్రేవీ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా బాగుందో. దీన్ని క్రష్ చేసి ట్రై చేద్దాం. ఈజీ క్రష్ అవుతుందండి. చూసారు కదా? చాలా ఈజీగా క్రష్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా నీట్‌గా క్రష్ చేసుకొని మొత్తం మనకి ఆ దారాలు లేయర్స్ వచ్చేంత వరకు నీట్‌గా ఫుల్‌గా క్రష్ చేస్తాం. చూడండి ఎంత ఈజీగా క్రష్ అయిపోతుందో. సో, ఇలా చికెన్ ఉడకాలన్నమాట. చూడండి ఆ టెక్స్చర్ అలానే ఉంటుంది. ఆ దారాలుగా వచ్చింది. ఇలా ముద్దకొంత అంతా నీట్‌గా స్మాష్ చేసుకుందామండి. చూడండి చికెన్ అంతా దారాలుగా నీట్‌గా మంచి టెక్స్చర్ వచ్చింది. ఇలా మొత్తం చికెన్ మొత్తం క్రష్ చేసుకొని సైడ్ పెట్టుకుందాం. సో, చికెన్ పక్కన పెట్టుకునే లోపల మన పప్పులన్నీ కూడా అటు ఉడికిపోయి ఆఫ్ అయిపోయింది చూడండి. ప్రెషర్ లో అయిపోయింది. వెంట్ ఆఫ్ చేసుకుందాం. ప్రెషర్ రిలీఫ్ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం. వావ్! చూసారు కదా? పప్పులన్నీ బాగా ఉడికిపోయాయి. ఆల్మోస్ట్ లైక్ మనకి జావలాగా వచ్చింది. అందుకే చెప్పాను ముందుగా వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఇలా నీట్‌గా ఈ కన్సిస్టెన్సీ రావాలి. దీన్ని ఏం చేస్తామంటే మనము ఈ పేస్ట్‌ని బాగా చల్లార్చేసి తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా పర్లేదు. బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకుందాం. ఈ మిక్సీ కూడా కంప్లీట్ పేస్ట్ చేయొద్దండి. కొంచెం బరకగా ఈ టెక్స్చర్ అట్లే ఉండేటట్టు చూసుకోండి. అది ఎలా పట్టుకొని వస్తుందో చూద్దాం. చూడండి నీట్‌గా పేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే నాకు 4 టైమ్స్ మిక్సీ వేయాల్సి వచ్చిందండి. 2 మటుకు కొంచెం ఫైన్ పేస్ట్ చేశాను. 2 మటుకు కొంచెం జస్ట్ ఒక్కసారి అలా తిప్పిన తర్వాత తీశాను. సో దట్ మనకి కావాల్సినంత వరకు ఫైన్‌గా నీట్‌గా వచ్చేస్తుంది. చూసారా? ఆ టెక్స్చర్ అలానే ఉంది. ఆ కొంచెం ఫైన్‌గా అట్లానే ఉంటుంది. మొత్తం మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. తర్వాత మనం ఫైనల్ స్టెప్‌లోకి వెళ్దాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత బాండీలు పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఎంత కావాలి అంటే మన ఇష్టం అండి. దానికంటూ ప్రత్యేకంగా ఏముండదు. మినిమం అయితే ఒక హాఫ్ కప్పు వేసుకొని కావాల్సి వస్తుంది. లిమిట్ ఎంత ఎక్కువ అంటే మీ ఇష్టం. మీకు రుచికి తగ్గట్టు నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు ఫుల్‌గా వేసుకోవచ్చు. ఈ నెయ్యిలోనే మనం బే లీవ్స్ వేసేసి బాగా వేయించుకుందాం. బే లీవ్స్ బాగా వేగాక వీటిని తీసేద్దాం. దీంట్లో ఉంచమండి, తీసేస్తాం. సో బే లీవ్స్ అన్ని తీసేసిన తర్వాత
ఇప్పుడు మనం దీంట్లో మిక్స్ చేసో దీన్ని బాగా పేస్ట్‌ని నెయ్యిలో బాగా కలుపుదామండి. ఇక్కడ నేను నాన్ స్టిక్ వాడాను. ఎందుకంటే కలిపేదానికి చాలా ఈజీగా ఉంటుంది. అడుగంటదు. మీరు నార్మల్ బాండల్లో కూడా వేసుకోవచ్చు. కానీ కేర్ తీసుకోండి. అడుగు మాడకుండా చూస్తున్నారు కదా! ఇట్లా కలుపుతూనే ఉండాలి. అడుగు అస్సలు ఏమాత్రం మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఇదే పెద్ద హార్డ్ ప్రాసెస్ అండి దీంట్లో. కలుపుతూనే ఉండాలి. ఎక్కడ ఆపొద్దు. ఇది ఇక్కడ బాగా చిక్కగా ఉంది కాబట్టి మనం కొంచెం హాట్ వాటర్ వేసుకొని మనము ఇంకొంచెం జారుగా వచ్చేటట్టుకు చూస్తాము. అట్లా హాట్ వాటర్ వేసినందుకు మనకి కలిపేదానికి ఈజీగా ఉంటుంది. తర్వాత చల్లగా అయినా కూడా ఇది కొంచెం గట్టిపడుతుందండి. సో వెంటనే గట్టిపడకుండా ఉండేదానికి కూడా ఉపయోగపడుతుంది. సో కొద్దిగా హాట్ వాటర్ పోస్తున్నాను దీంట్లో. కంపల్సరీగా హాట్ వాటర్ మాత్రమే పోయండి. చల్ల నీరు అస్సలు వాడదు. సో చూసారు కదా, హాట్ వాటర్ వచ్చేసరికి కొంచెం పలచగా అయింది. సో దీన్ని బాగా నీట్గా కంప్లీట్గా బాయిల్ చేసుకుందాం అండి. కొంచెం బబుల్స్ బ్రేక్ అయ్యేటట్టు వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని మనం స్మాష్ చేసుకునే చికెన్ని కలుపుకుందాం. స్మాష్ చేసుకునే చికెన్ అంతా దీంట్లో పైన వేసుకొని నీట్గా కలపండి. ఇది చెప్పాను కదా, చాలా హార్డ్ ప్రాసెస్ ఈ కలిపే ప్రాసెస్. కలుపుతూనే ఉండాలి వేసేటప్పుడు. ఎక్కడ శ్రమ అనుకోకుండా కొంచెం కూడా అజాగ్రత్త వహించకుండా కలపండి. ఇట్లా కలుపుతూనే ఉండండి. మీకు ఎక్కడైనా ఇంకొంచెం పలుచగా కావాలి అనుకున్నప్పుడు కొంచెం బాయిల్డ్ వాటర్ వాడండి. బాయిల్డ్ వాటర్ మాత్రమే వాడండి. చల్లటి నీళ్ళు అస్సలు వాడద్దు. వేడి నీళ్ళు మాత్రమే వాడండి. చూడండి ఎంత నీట్గా ఉందో. వావ్, నాకు ఇప్పుడే నోరు ఊరుతుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చికెన్ హలీం ఇంకో కొద్దిసేపట్లో రెడీ అయిపోతుందండి. ఇప్పుడే నోరు ఊరిపోతుంది నాకు. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనకి మిగిలిపోయిన మసాలా పౌడర్, మనం చేసుకున్న మసాలా పౌడర్ అంతా దీంట్లో వేసుకొని కలిపేసుకుందాం. సో చూసారు కదా, బాయిల్ అవుతుంటే ఆయిల్ ఎంత నీట్గా పైన వస్తుందో, ఆ నెయ్యి అంతా బాగా కలుపుతూనే ఉండండి. ఈ ప్రాసెస్ మీరు మీడియం ఆర్ లో ఫ్లేమ్లోనే చేయండి. మీరు ఈ ప్రాసెస్ ఎంత జాగ్రత్తగా చేస్తారో ఇప్పటి వరకు పడిన కష్టానికి మంచి రుచికరమైన హలీం తినచ్చు. చూసారా ఆ కలరు, ఆ టెక్స్చరు అంతా వావ్, ఎక్సలెంట్గా ఉందండి. కలుపుతూనే ఉండండి. చూసారు కదా, నెయ్యి అంతా పైకి వచ్చేస్తుంది. ఇలా నెయ్యి మనం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. సో బాగా ఉడికిందండి. ఇది ఎంత లాస్ట్లో మీరు ఎంత జాగ్రత్తగా చేస్తారో మీ శ్రమకి అంత టేస్టీ ఎమ్మీగా హలీం వస్తుందండి. ఆ చికెన్ కూడా చూడండి ఎంత నీట్గా, ఎంత నీట్ కన్సిస్టెంట్. ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇంతే జారుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దీన్ని మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. బౌల్ పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, రెస్టారెంట్స్కి ఏ మాత్రం తీసుకోకుండా మనకి యమ్మీ చికెన్ హలీం ఇంట్లోనే తయారైపోయింది. ఆ టెక్స్చర్ కూడా చూడండి అంత నీట్గా, చాలా అద్భుతంగా వచ్చిందండి. దీన్ని గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా, మనం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కాజుతో గార్నిష్ చేసుకుంటే ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇంట్లోనే మనకి రుచికరమైన హలీం రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే బౌల్స్లో సర్వ్ చేసుకోండి. ఇంకోటి గార్నిష్ చేసేటప్పుడు మీకు అడిషనల్గా నెయ్యి కావాలంటే దీన్ని వేడి హలీం మీద పోసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అది ఆప్షనల్ అండి. మీకు నెయ్యి బాగా ఇష్టంగా తినే వాళ్ళకి మాత్రమే. కొంచెం హెల్త్ కాన్షియస్గా కొలెస్ట్రాల్ అనుకున్న వాళ్ళు అది వేసుకోవద్దండి. తగ్గించుకొని వాడుకున్నా మంచిదే. నాకు ఇప్పుడు నోరు ఊరుతుందండి. శ్రవంతి వచ్చే లోపల ఈ కప్పు నేను తినేస్తాను. ఎక్సలెంట్గా వచ్చిందండి. ఇట్లాగా మనము ఇంట్లోనే చేసుకొని రెస్టారెంట్స్లో ఇప్పుడు వాళ్ళు ఏమేమి కలుపుతున్నారు ఏమనే అనుమానం లేకుండా హ్యాపీగా మనం ఇంట్లోనే ఇలాంటి రుచికరమైన వంటలు చేసుకుందాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినైతే కింద సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త వంటకంతో కలుద్దాం. థ్యాంక్ యూ.